ఐస్ పుల్లైస్ ఏంటి ఆగండి, అమ్మ డబ్బులవే పుల్లైస్లు వచ్చాయి, ఇప్పుడు లేవమ్మా ఆ పని కదా, ఇంకివ్వక తప్పదు. అమ్మ పోపుల డబ్బాలో డబ్బులు తీసిస్తే పరుగున వెళ్ళి 3 పుల్లైస్లు తెచ్చేదాన్ని. నేను ఒక్కదాన్నే తీసుకుంటే నా చెల్లెళ్ళు ఊరుకుంటారా, అందుకే మా ముగ్గురికి 3 తీసుకునేదాన్ని. ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ ఈ పుల్లైస్లు తయారు చేశాను అనుకోండి. ఎలాగంటారా, హెల్దీ వేలని తయారు చేశానులేండి. వాటర్ మెలన్ ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లకు వేసుకోండి. వాటర్ మెలన్ స్వీట్నెస్ బట్టి షుగర్ ని యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. దీన్ని ఫిల్టర్ చేసి ఇందులోకి నానబెట్టిన సబ్జా సీడ్స్ ఒక 2 స్పూన్లు, కట్ చేసుకున్న గ్రేప్స్ అలాగే పొమగ్రెనేట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. గ్లాసెస్ లో పోయిగా మిగిలిన జ్యూస్ తాగితే ఎంత కమ్మగా ఉందో, వదిలేస్తే గ్లాసెస్ లో కూడా తాగేసినట్టున్నా. నా దగ్గర పుల్లైస్ మౌల్డ్స్ లేకపోవచ్చు, కానీ ఐస్ పుల్ ఉంది కదా, ఆ ఫీల్ ఉంటుందిలేండి. ఈ విధంగా గ్లాసెస్ లోకి వేసుకుని పైన కవర్ పెట్టి రబ్బర్ బ్యాండ్ తో కవర్ చేసి పైన ఒక స్టిక్ పెట్టి 8 to 10 అవర్స్ పాటు రీఫ్రిజర్ లో పెట్టామనుకోండి, కమ్మని పుల్లైస్ అయితే రెడీ. వెంటనే రాలేదనుకోండి, చల్లనీళ్ళలో ఒక 5 సెకండ్ల పాటు ఉంచి తీసామనుకోండి, ఈజీగా ఊడొచ్చేస్తాయి అనమాట. నో ప్రిజర్వేటివ్స్ అండి, ఈజీగా హెల్దీగా తక్కువ టైంలో ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు. చూస్తుంటేనే కలర్ఫుల్ గా చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి కదా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. తింటూ ఉంటే ఫ్రూట్స్ ఇంకా సబ్జా సీడ్స్ బాబా భలేగా ఉన్నాయి అనుకో. మీరు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన శ్రేణు సత్య వాళ్ళని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.